బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జి. రవి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ అధ్యక్షులు జి. రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. జి. రవి ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకున్న అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా కులగణన అమలు చేపిస్తామని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోని బీసీ కులగణన చేపట్టి అదేవిధంగా గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, కేటీఆర్ కి గాని బీసీలకు మరియు బహుజనులకు ఈ కులగణన ద్వారా జరుగుతున్న న్యాయాన్ని చూసి ఓర్చుకోలేక దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దొంగే దొంగ అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్న తీరు ఖండిస్తున్నామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్రంలో బీసీలకు అందరికీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని చేస్తుందని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంను ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం కూడా కులగణన జరపాలని డిమాండ్ చేశారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపి మన దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, గౌడవల్లి మాజీ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బైరి ఈశ్వర్, గుండ్ల పోచంపల్లి సమీర్పేట్ మహిళా అధ్యక్షులు సమీర్పేట్ మరియు తూముకుంట, గుండ్ల పోచంపల్లి మేడ్చల్ మండల మున్సిపల్ ఓబీసీ అధ్యక్షులు అలాగే యూత్ అధ్యక్షులు నవీన్ ముదిరాజ్, రవితేజ, దొడ్ల మోహన్, వినోద్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.